శాంతి. ఈరోజు ఫిబ్రవరి 1వ తారీఖు मुरली ఉంది. मीठे बच्चे सारे कलप में बड़े से बड़ी हस्ती यह ब्रह्मा है, इसमें ही बाप प्रवेश करते हैं, इन्हें ही तुम्हें फॉलो करना है. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు మొత్తం కల్పంలో చాలా పెద్దలోకెల్లా పెద్ద వ్యక్తిత్వం ఎవరిదైనా ఉంది అంటే బ్రహ్మా బాబాది అంటున్నారు. బ్రహ్మా బాబాలోనే శివ బాబా ప్రవేశిస్తారు కాబట్టి మనం వారిని ఫాలో చేయాలి అంటున్నారు. ప్రపంచంలో మనం ఎంతోమంది వీరులను ధీరులను మహనీయులను చూశాం. గొప్ప గొప్ప సాధువులు సన్యాసులు రాజులు ఎంతోమంది ధర్మస్థాపన కోసం ఎన్నో రకాలుగా కృషి చేశారు. కానీ బ్రహ్మా బాబా లాంటి వ్యక్తిత్వం సర్వంశ త్యాగిగా సర్వస్వాన్ని సమర్పణ చేసినటువంటి వ్యక్తిని ఇలా అయితే ఎవరిని చూడలేదు కదా. కాబట్టి అందరికంటే గ్రేట్ పర్సనాలిటీ ఎవరిది అంటే బ్రహ్మా బాబాది అంటున్నారు. प्रश्न है, बाप और दादा दोनों का विशेष गुण कौन सा है जिसे तुम्हें फॉलो करना है? బాబా మరియు దాదా ఇద్దరిలో విశేషమైనటువంటి గుణం ఏంటి, ఏది మనం ఫాలో చేయాలి అని బాబా అడుగుతున్నారు. ఇద్దరిలో ఉన్నటువంటి విశేషమైన గుణం ఏంటి? उत्तर है, बाप निराकारी सो निरहंकारी है, तो दादा भी साकार में होते सदा निरहंकारी है. శివ బాబా అయితే నిరాకారి నిరహంకారిగా ఉంటే ఉన్నారు, అలాగే బ్రహ్మా బాబా కూడా సాకారంగా ఉంటూ నిరహంకారిగానే ఉన్నారు. इतनी बड़ी हस्ती होते हुए भी कितना साधारण रहते हैं. బ్రహ్మా బాబా ఇంత ఉన్నతమైనటువంటి వ్యక్తి ఉండి కూడా చాలా సాధారణంగా ఉంటారు. एक और कहते यह ऊंचे ते ऊंच हीरा बनाने वाले बाबा की कृपा है, तो दूसरी ओर कहते यह पुराने ते पुराने लॉन्ग बूट है. మరి బ్రహ్మా బాబా ఎంత ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకవైపు ఏమో అంటారు ఉన్నతమైనటువంటి వజ్రం శివ బాబా, మరి ఆ వజ్రాన్ని పెట్టాల్సినటువంటి బాక్స్ కూడా ఎలా ఉండాలి, చాలా విలువైనదిగా ఉండాలి. శివ బాబా వజ్రము మనందరినీ వజ్రంగా చేసేవారైతే బ్రహ్మా బాబా యొక్క శరీరం ఏంటి అంటే ఆ వజ్రాన్ని పెట్టేటువంటి బాక్స్ వంటిది అంటున్నారు. మరోవైపు ఏమంటూ ఉంటారు అంటే బ్రహ్మా బాబా యొక్క శరీరము లాంగ్ బూట్ వంటిది. ఈ విధంగా బాంబేలో బూట్ హౌస్ ఉంది కదా, బాబా దాన్ని పోలుస్తూ చెప్తూ ఉంటారు అన్నట్టు. ఎందుకు అంటే ఈ పాత చెప్పు పాత బూట్లో శివ బాబా ప్రవేశించారు అని. దోనో హీ బచ్చోं की సేవా మే హాజిర్ है. ఈ విధంగా శివ బాబా అయినా బ్రహ్మా బాబా అయినా ఇద్దరు పిల్లల యొక్క సేవార్థమే ఉన్నారు. तो ऐसे ही बच्चों को भी फॉलो फादर कर निरहंकारी हो सेवा करनी है. అలాగే మనం కూడా ఫాలో ఫాదర్ గా చేస్తూ నిరహంకారిగా సేవ చేయాలి అంటున్నారు. నిరహంకారిగా సేవ చేయాలి అని అంటున్నారు. గీత హే ఓం నమః శివాయ. ओम शांति. बच्चों ने किसकी महिमा सुनी? सब बच्चे कहेंगे कि ऊंचे ते ऊंचे भगवान, उनका नाम ही शिव है. మరి పిల్లలందరూ పాట విన్నారు కదా, మరి ఎవరి పాట విన్నారు? ఉన్నతమైనటువంటి పరమాత్మ యొక్క పాట విన్నారు. వారి యొక్క పేరే ఏమిటి అంటే సదాశివ అని అంటూ ఉన్నాం. शिवाय नमः कहते हैं ना, यह तो भारतवासी जानते हैं. शिव जयंती भी मनाते हैं, महिमा भी बहुत करते हैं. त्वमेव माताश्च पिता, परंतु सिर्फ इतने तक ही कहते हैं शिवाय नमः. మరి భగవంతుడి యొక్క మహిమ కూడా చేస్తూ ఉంటారు. త్వమేవ మాతాశ్చ పిత అని కూడా అంటూ ఉంటారు. మరి శివాయ నమః అని కూడా అంటూ ఉంటారు. భగవంతుడు మనకు తల్లి తండ్రి ఎలా వారసత్వాన్ని ఇస్తారో
ప్రపంచంలో వారెవరికి తెలియదు. यह तो एक वंडरफुल हस्ती है, शिव बाबा है निराकार। जब तक शिव बाबा को शरीर न मिले तो शिव बाबा क्या करेंगे? शिव बाबा तो निराकार है, निराकार की ही महिमा गाते हैं। शिव बाबा అయితే నిరాకారుడు, మరి నిరాకారుడిదే మహిమ చేస్తూ ఉంటారు కదా. सबसे ऊंचे ते ऊंचा उनका रहने का स्थान है, तो कौन सा है? అన్నిటికంటే ఉన్నతమైనటువంటి నివాస స్థానం ఎవరిది అంటే శివ బాబాది. ఈ విధంగా ఇక్కడ గొప్పగా చెప్తూ ఉంటారు కదా, ఊర్లో చాలా ఎక్కువ పెద్ద భవనం ఎవరిదైతే ఉంటుందో వీరిదే ఈ ఊర్లో చాలా పెద్ద బిల్డింగ్ అని చెప్తూ ఉంటారు. మల్టీ స్టోరీ బిల్డింగ్ అని, అలా ఇన్ని అంతస్తుల భవనము. మరి శివ బాబా ఏమంటున్నారు అంటే అసలు అందరికంటే ఉన్నతమైన స్థానం పరంధామం, బాబా యొక్క నివాస స్థానము అంటున్నారు. फिर जगदम्बा का टाव है यह स्थूल वतन, ब्रह्मा विष्णु शंकर का है सूक्ष्म वतन. బ్రహ్మ విష్ణు శంకర్లు అయితే సూక్ష్మవతనంలో ఉంటారు. మరి మనమందరం అమ్మ అందరం ఇక్కడ సాకార వతనంలో ఉన్నాం. यह तो सब जानते हैं कि जगदम्बा तो यहाँ की रहने वाली होगी, जगत माना ही मनुष्य सृष्टि. ఈ విషయం అయితే అందరికీ తెలుసు కదా, జగదంబ అయితే ఇక్కడ నివసించేటువంటి వారు కదా. మనుష్య సృష్టి नाम तो बहुत अच्छा है जगदम्बा, परंतु वह कौन है, कहाँ से आई, ये कुछ भी जानते नहीं. పేరైతే చాలా బాగుంది జగదంబ, కానీ వారు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఈ విషయాలు ఎవరికి కూడా తెలియవు అంటున్నారు. जान पहचान कहाँ से मिली, जरूर कोई मनुष्य हस्ती से मिलनी चाहिए. మరి వారందరికీ పరిచయం ఎక్కడి నుండి లభించింది అంటే తప్పకుండా మానవుల ద్వారానే కదా లభించేది. निराकार आत्माएं भी साकार हस्ती में आती है, भला आत्मा तो जानवर में भी है, परंतु उनका कुछ भी गायन नहीं है. गायन किस हस्ती का होता है? మరి నిరాకార శివ బాబా ఒక సాకార మాధ్యమంలోనే వస్తారు, కానీ ఆ సాకార మాధ్యమం యొక్క పరిచయం ఎవరికి లేదు కదా. మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. జంతువులలో అయితే రాదు కదా, జంతువులలో వస్తే ఏం అర్థమవుతుంది? वह जब तक हस्ती में न आए तो कुछ कर न सके, आत्मा को भी जब तक हस्ती न मिले तो शरीर पार्ट बजा न सके. ఆత్మ ఎప్పటి వరకైతే దేహాన్ని ఆధారంగా చేసుకోదు, ఇంకా ఆత్మ కూడా పాత్రను అభినయించలేదు కదా. బిగర్ హస్తి కుచ్ కర్ न सके, శరీరం లేకుండా ఏమీ చేయలేదు కదా. तो बाप ही आकर हस्ती लेते हैं, वह गर्भ में नहीं आते. కాబట్టి బాబా కూడా వస్తారు, శరీరాన్ని ధరిస్తారు. బాబా అయితే మళ్ళా గర్భంలో ప్రవేశించడం అనేది ఉండదు. शिव जयंती भी गाई जाती है, परंतु शिव बाबा किस हस्ती में और कब आया यह नहीं जानते. శివ జయంతి పండుగను కూడా అందరూ జరుపుకుంటారు, కానీ శివ బాబా యొక్క అవతరణం ప్రతీకగా జరుపుకుంటున్న ఈ పండుగ ఎలా శివ బాబా అవతరిస్తారు, ఎవరి శరీరంలో అవతరిస్తారు, అవతరించి ఏం చేస్తారు, ఈ విషయాలు మాత్రం ఎవరికి తెలియదు అంటున్నారు. अच्छा रात्रि में आया परंतु किस हस्ती में आया ये नहीं जानते. భగవంతుడు రాత్రి సమయంలో వచ్చారు, కానీ ఏ రాత్రి? ఈ రాత్రి పగలు యొక్క ఈ స్థూలమైన రాత్రి కాదు, మొత్తం సృష్టి పైన ఎప్పుడైతే అజ్ఞాన అంధకార రాత్రి అలుముకుందో ఆ సమయంలో భగవంతుడు సృష్టి పైన అవతరిస్తారు. गाते भी है भागीरथ अर्थात भाग्यशाली रथ, तो जरूर मनुष्य हस्ती होगी. यह जो हस्ती है जिसमें परमपिता परमात्मा प्रवेश करते हैं, यह कितनी ऊंची हस्ती है. మరి ఎవరిలో అయితే పరంపిత పరమాత్మ ప్రవేశిస్తారో వీరెంత ఉన్నతమైనటువంటి వారు. परमपिता परमात्मा ब्रह्मा द्वारा ही आकर मनुष्य सृष्टि रचते हैं. जब जब बालक बहुत दुखी और भ्रष्टाचारी हो जाता है, మరి భగవంతుడు
ఎప్పుడైతే భారతదేశం భ్రష్టాచారిగా అవుతుందో అప్పుడు స్వయంగా పరమాత్ముడు భారతావనిలోనే అవతరిస్తారు. అందుకే భారతదేశం చాలా ప్రసిద్ధంగా ఉంది. తబ్ పరమపిత పరమాత్మ ఇస్ హస్తి మే ప్రవేश कर तुम्हें सुखी श्रेष्ठाचारी बनाते. इस भागीरथ बिगर शिव बाबा भी कुछ कर नहीं सकते. బ్రహ్మ బాబా భగీరథుడు లేకుండా శివ్ బాబా కూడా ఏమీ చెయ్యలేరు అంటున్నారు. తప్పకుండా ఒక మీడియం అయితే కావాలి కదా. శివ్ బాబా సృష్టి యొక్క పరివర్తన కార్యం జరపాలి అంటే. तो ये हस्ती शिव बाबा की है. यह ना हो तो तुम शिव बाबा से वर्षा पा नहीं सकते. गाया भी जाता है परमपिता ब्रह्मा, प्रजापिता ब्रह्मा अथवा त्रिमूर्ति ब्रह्मा. బ్రహ్మకి మహిమ కూడా ఉంది కదా, ప్రజాపిత బ్రహ్మ అని, త్రిమూర్తి బ్రహ్మ అని, దేవదేవ మహాదేవ అని కూడా అంటూ ఉంటారు. మరి इन तीनों में भी ब्रह्मा का नाम ऊंचा. ब्रह्मा तो यहाँ ही है जिसके रथ में आते. మరి బ్రహ్మ కూడా దేవతలలో కూడా చాలా ఉత్తముడిగా శ్రేష్ఠుడిగా మహిమ చేయబడ్డాడు. ఎందుకు అంటే బ్రహ్మ ద్వారానే సృష్టి పరివర్తన కార్యం జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మ అంటున్నాం, ప్రజాపిత విష్ణు, ప్రజాపిత శంకర్ అని అనలేరు కదా. ఇలా శివ్ బాబా ఒక మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు. వారికి ప్రజాపిత బ్రహ్మ అనే నామధేయాన్ని ఇస్తారు. బ్రహ్మ ముఖం ద్వారానే మనం బ్రాహ్మణులుగా పిలువబడుతున్నాం. तो कितनी बड़ी हस्ती है परंतु है कितनी साधारण. బ్రహ్మ బాబా ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారు, కానీ ఎంత సాధారణంగా ఉన్నారు. చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, కానీ బాబా యొక్క ఉండడం వ్యవహారం ఎంత సింపుల్ గా ఉంది, చాలా సాధారణంగా ఉంది. బాబా ఎంత నిరహంకారిగా ఉన్నారు. బాబా ఇప్పుడు మనందరి ఒక సేవలో ఉపస్థితులై ఉన్నారు. బాబా చూడండి ఎంత సాధారణంగా మనకు చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం రాజయోగం యొక్క చదువుకుంటూ ఉన్నాం. స్వయంగా పరమపిత పరమాత్మ మనకు చదివిస్తూ ఉన్నారు. కాబట్టి చిన్న పెద్ద వృద్ధులు అందరూ ఈ చదువుకోవాలి అంటున్నారు. ఇది ఈశ్వరీయ కాలేజ్ ఉంది. మనుషుల నుండి దేవతలుగా అనగా విశ్వానికి యజమానిగా తయారు చేసేటువంటి కాలేజ్. మనం అందరం ఇక్కడికి వచ్చాం దేనికోసము అంటే చదువుకోవడం కోసం, అనగా విశ్వరాజ్య భాగ్యాన్ని పొందడం కోసం. లక్ష్మీనారాయణులు ఎప్పుడైతే విశ్వం పైన రాజ్యం చేస్తారో ఇంకా ఆ సమయంలో ఒకే ఒక ధర్మం ఉంటుంది. వేరే ఖండాలు ఏవి ఉండనే ఉండవు. ఒకే ఒక భారత ఖండం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ యొక్క దైవీ పదవిని పొందబోయేదే ఉంది. इस पढ़ाई बिगर तुम विश्व के मालिक बन न सके, भारत सिवा गई बन न सके. మరి ఈ దైవీ చదువు లేకుండా మనం విశ్వానికి యజమానిగా తయారవ్వలేము అంటున్నారు. భారతదేశం మళ్ళీ తిరిగి శివాలయంగా మారాలి అంటే ఈ చదువు కంపల్సరీ. శివ్ బాబా యొక్క మహిమ ఉంది, నిరాకారి నిరహంకారి. మరి ఎప్పటి వరకైతే శివ్ బాబా బ్రహ్మ బాబా శరీరంలో ప్రవేశించారో బాబా నిరహంకారుడు అనే విషయం కూడా మనకు తెలియదు. శివ్ బాబా వచ్చి చదివించిన తర్వాతే మనం ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నాం కదా. నిరాకారుడు అనేది తెలుస్తుంది, కానీ నిరహంకారి అనే విషయం వ్యవహారంలోకి వచ్చిన తర్వాతే కదా అర్థమైంది. कितनी महिमा है अकाल मूर्त परंतु ऐसे नहीं कि वह मुर्दे को भी जिंदा कर सकते. భగవంతుని ఎంతగా భక్తిలో స్తుతిస్తూ ఉంటారు. భగవంతుని ఏమంటారు అంటే మహాకాల్ అని అంటూ ఉంటారు, అకాలమూర్తి అంటూ ఉంటారు. అలా అని భగవంతుడు మరణించిన వాళ్ళందరినీ జీవించేలా చేస్తారు అని కాదు కదా. ఇప్పుడు మనకు చాలా నశ ఉండాలి. స్వయంగా పరమపిత పరమాత్మ మనకు చదివిస్తూ ఉన్నారు అని. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనం రాజయోగం నేర్చుకుంటూ ఉన్నాం. బ్రహ్మ లేకుండా ప్రజాపిత అని పిలువబడరు కదా. ఇలా శివుడు లేదా విష్ణువుని ఎవరు ప్రజాపిత అనడం లేదు, బ్రహ్మనే అంటూ ఉన్నాం. బ్రహ్మ ద్వారానే మొత్తం సృష్టి యొక్క రచన జరిగింది అని అంటూ ఉంటారు. సృష్టి యొక్క పిత పరంపిత ఉన్నారు, బ్రహ్మ ఏమో ప్రజాపిత ఉన్నారు,
శివ్ బాబా ఆత్మలకు పిత, బ్రహ్మ బాబా ఇక్కడ జనాలకు పిత ఉన్నారు. మరి శివ్ బాబా యొక్క సత్య పరిచయం గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. మరి బ్రహ్మ బాబా కూడా శివ్ బాబా వచ్చేంత వరకు ఈ జ్ఞానం ఏమీ తెలియదు కదా. कहते हैं పుణ్యాత్మ పాపాత్మ फिर क्यों कहते हम ही పరమాత్మ అంటూ ఉంటారు. పాపాత్మ పుణ్యాత్మ. ఇంకా కొందరు తెలియని కారణంగా స్వయాన్ని అహం బ్రహ్మాస్మి అని, నేనే శివుని అని, నేనే పరమాత్మని అని కూడా అనుకుంటూ ఉంటారు. కితనీ టగీ హై బాబా అంటున్నారు, ఇది ఎంత పెద్ద మోసం. మనల్ని మనమే ఇలా మోసం చేసుకోవడం కదా. ఆత్మ ఆత్మని, అంతేగాని ఆత్మ పరమాత్మ ఎలా అవుతుంది? పరమాత్మని సమానంగా అవుతుంది ఆత్మ. तुम बच्चे जानते हो आज से 5000 वर्ष पहले प्यूरिटी प्रॉस्पेरिटी थी. अब आप कहते हैं मैं आकर सबको नॉलेज देता हूं. బాబా అంటున్నారు, ఇప్పటికి 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో పవిత్రత, సుఖము, సంపదలు, శాంతి అన్నీ ఉండేటువంటి. ఇప్పుడు బాబా తిరిగి మళ్ళీ అవన్నీ మనకి ఇస్తూ ఉన్నారు. बाप की बायोग्राफी बाप से ही जानी जाती है. अब निराकार की बायोग्राफी कैसे हो सकती है? जरूर जब साकार में आए तब बायोग्राफी हो. మరి ఇక్కడ ఎంత అద్భుతము అంటే స్వయంగా భగవంతుడి యొక్క జీవన గాథను వారి ద్వారానే మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఎలా తెలుసుకుంటాము అంటే వారు సృష్టి పైన అవతరించిన తర్వాతే తెలుసుకుంటాం. వారు ఒక మాధ్యమాన్ని తీసుకొని తెలియజేసిన తర్వాతే తెలుసుకుంటాం. जीव आत्मा बने तब पुनर्जन्म में आवे और बायोग्राफी भी हो. वे लोग कहते हैं 84 लाख योनियां हैं. बाप कहते हैं 84 लाख जन्म थोड़े ही होते हैं. మనుషులందరూ ఏమంటూ ఉంటారు అంటే 84 లక్షల జన్మలు అని అంటూ ఉంటారు. 84 జన్మలే, 84 లక్షలు కాదు. 84 లక్షలు అవుతే ఆలోచించండి, 84 జన్మలకి 5000 సంవత్సరాలు పట్టింది. ఆత్మ నైతికంగా ఇంత పతనం అయిపోయింది. మరి 84 లక్షల జన్మలు తీసుకుంటే ఇంకెంత పతనం అవ్వాలి, ఇంకా ఎలా ఉంటుంది? ఇదే మర్చిపోయాము బాబా. దీన్ని గుర్తు చేయడానికి 85 సంవత్సరాలు దాటుతుంది. ఇంకా 84 లక్షల గాథను తెలియజేయాలి అంటే సంగమ యుగం ఎన్ని లక్షల సంవత్సరాలు ఉండాలి. అలా అయితే కాదు కదా, ఇవన్నీ గప్పాలు కొడుతూ ఉంటారు. బాబా స్వయంగా బ్రహ్మతనంలో వచ్చి మనందరికీ వేదాల సారాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. మనకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. రచయిత రచనాయిక ఆది మధ్యంత రహస్యాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. పెద్ద పెద్ద ఋషులు మునులకు కూడా ఈ జ్ఞానమేమీ తెలియదు. ఇప్పుడు మనం దేవీ దేవతల యొక్క వంశస్థులుగా తయారవుతూ ఉన్నాం. శివ్ బాబా మనల్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తూ ఉన్నారు. మరి ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం బ్రహ్మ బాబా. చూడండి ఎంత సింపుల్ గా ఉన్నారు. ఉన్నతమైనటువంటి వజ్రంగా మనల్ని తయారు చేస్తూ ఉన్నారు. మరి శివ్ బాబాకు బ్రహ్మ బాబా యొక్క శరీరం ఒక బాక్స్, ఒక డిబ్బీ వంటిది అంటున్నారు. దీన్ని మీరు రథము అనండి, పాత చెప్పు అనండి. ఇది అన్నింటికంటే పాతలోకి వెళ్ళా పాత చెప్పు. బాబా అంటున్నారు ఆత్మ వస్తుంది నంబర్ 1 గా తయారవ్వడం కోసం. ఇంకా ఆత్మ నంబర్ 1 గా తయారై వచ్చింది. ఫస్ట్ జన్మను తీసుకుంటూ లక్ష్మీనారాయణుడుగా శ్రీనారాయణుడి యొక్క ఆత్మ జన్మను తీసుకుంటూ లాస్ట్కిగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు శివ్ బాబా ఆత్మలో ఆ యొక్క శక్తిని నింపుతూ ఉన్నారు. 84 జన్మల యొక్క లెక్క కూడా ఉంది కదా. 84 लाख का हिसाब तो कोई बता ना सके. जन्मों के कारण फिर कलक की आयु भी लाखों वर्ष लिख दी है. 84 లక్షల జన్మలు అంటే ఆ గాథ కూడా ఎవ్వరూ చెప్పలేదు కదా. మరి అన్ని లక్షల సంవత్సరాలు అంటే ఇంకా ఎలా ఉంటుందో ఊహించండి. अगर लाखों वर्ष कह दे तो भारतवासी हिंदू बहुत होते, परंतु यह तो संख्या और ही कम है. ఇంకా నిజంగానే లక్షల సంవత్సరాలు అంటే భారతీయులు, హిందువులు చాలా మంది ఉండాలి కదా, చాలా సంఖ్యలో. ఇప్పుడైతే చాలా తక్కువ సంఖ్యలో చూస్తూ ఉన్నాం. భారత్ కా దేవీ దేవతా ధర్మ ప్రాయలోప్ హో గయా హై.
कोई भी अपने को देवता नहीं कह सकते, क्योंकि देवता तो सर्वगुण संपन्न थे, अब वह है नहीं. భారతదేశం దేవి దేవతలతో సంపన్నంగా ఉండే దేశం. మరి ఇప్పుడైతే ఆ దేవతలు లేవు, ఆ గుణాలు లేవు, రావణ రాజ్యం ఉంది. బాబా ఇప్పుడు మళ్ళీ తిరిగి దీన్ని రామరాజ్యంగా చేస్తూ ఉన్నారు. दुनिया वाले ना राम की ना रावण की बायोग्राफी को जानते हैं. दिन प्रतिदिन रावण की पाग बढ़ती जाती है. ప్రపంచంలో వారికి నా రాముడి గురించి సత్యంగా తెలియదు, రావణుడి గురించి సత్యంగా తెలియదు యథార్థంగా. ఇంకా రోజు రోజుకి ప్రపంచంలో రావణుడి యొక్క ప్రభావం పెరుగుతూ ఉంది. దునియా పతిత హోతీ జాతి హై. 16 कला से गिरते गिरते 9 कलम. सब कहते हैं मुझे निर्गुण हारे में कोई गुण नहीं. 16 కళల సంపూర్ణంగా అంటే 100% పర్ఫెక్ట్ గా ఉండేటువంటి ఆత్మలు జన్మలు తీసుకుంటూ కాలక్రమేణా ఎలా అయిపోయారు? 9 కళగా అయిపోయారు, కళావిహీనంగా అయిపోయారు. బాబా వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆత్మలు కళలను నింపుతూ ఉన్నారు. భారతదేశాన్ని తిరిగి పరిస్థానంగా తయారు చేస్తూ ఉన్నారు అంటూ ఉంటారు, కానీ ఎవరికీ తెలియదు యథార్థంగా. बाप कहते हैं तुमको माया ने तुच्छ बुद्धि बना दिया है, परंतु अपना घमंड कितना है. మాయ అందరినీ తుచ్చ బుద్ధిగా చేసేసింది. ప్రపంచంలో ఒకవైపు అభిమానం కూడా ఎంత ఎక్కువగా ఉందో చూడండి. तुम बच्चों को बाप कहते हैं मीठे बच्चे, तुम राम को याद करो तो माला में पिरोने लायक बन जाएंगे. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, మీరు రాముని జ్ఞాపకం చేయండి, అప్పుడే మాలలో తిప్పబడే యోగ్యులుగా తయారవుతారు. రుద్రమాలకే బాధ హోతీ హే విష్ణుమాల. రుద్రమాల తర్వాత ఏమొస్తుంది అంటే విష్ణుమాల. భగత్ మాలా మే భక్తోं की महिमा होती है. ఇక రుద్రమాల ఫిర్ విష్ణుమాల మే పిరోని హై. మరి బాబా అంటున్నారు, భక్తుల యొక్క మాలలో భక్తుల యొక్క మహిమ జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే రుద్రమాల ఉంది, విష్ణుమాల ఉంది. విష్ణుకే राज्य में जाते हैं. कितना ऊंचा ज्ञान है. సన్యాసి भी 2 प्रकार का है. ఇది ఎంత ఉన్నతమైనటువంటి జ్ఞానం ఉంది. ఇక్కడ సన్యాసులు కూడా 2 రకాలుగా ఉన్నారు కదా. वह है हठ योग संन्यास, कर्म संन्यास तो कभी हो नहीं सकता. అక్కడేమో అది హఠయోగ సన్యాసం, కర్మ సన్యాసం అయితే ఇంకా సాధ్యపడదు కదా. ఎందుకంటే శ్వాస తీసుకోవడం, కూర్చొని తపస్సు చేయటం కూడా ఒక కర్మే. ఇంకా కర్మ సన్యాసము అని ఎలా అనగలుగుతాం? అయినా బాబా అంటున్నారు అది హద్దు సన్యాసం, హఠయోగ సన్యాసము అని చెప్పారు. వహ కోయి రాజయోగ నహీ, వహ భీ భారత్ కా ధర్మ హై పవిత్రతా కా. परंतु देवी देवताओं जितना पवित्र और कोई धर्म हो नहीं सकता. మరి భారతదేశం యొక్క ధర్మమే పవిత్రత యొక్క ధర్మం ఉంది. దేవి దేవతల వంటి పవిత్ర ధర్మం అయితే మరొకటి లేదు కదా. वहां कोई संन्यास नहीं करना पड़ता, क्योंकि आत्मा पवित्र है तो उनको शरीर भी पवित्र मिलता है. అక్కడైతే ఎవరు కూడా సన్యాసం చేయరు. ఎందుకంటే ఆత్మ పవిత్రంగా ఉంటుంది అంటే ఆత్మ ధరించే శరీరం కూడా పవిత్రంగానే ఉంటుంది కదా. ఆత్మ మేకి కాదు పడతీ హై, కళాకం పోతే పోతే పతిత బన్నాను. ఆత్మలోనే కదా ఇలా మురికి చేరేది. కళలు తగ్గుతూ పతితంగా అయిపోయింది. అవి సభీ ఆత్మాయే ఐరన్ ఏజ్ మే సబ్ సామ్రే. ఇప్పుడైతే ఆత్మలు అందరూ ఐరన్ ఏజ్ లో ఉన్నారు. అందరూ కూడా ఎలా ఉన్నారు అంటే నల్లగా ఉన్నారు. आत्मा जब पवित्र थी तो गोरी थी. अभी आत्मा अपवित्र है तो शरीर भी अपवित्र काले. ఇప్పుడు ఆత్మ ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా ఉండేటువంటిదో, చాలా సుందరంగా ఉండేటువంటిది, ఇప్పుడు ఆత్మ అపవిత్రంగా అయిపోయింది కాబట్టి శరీరం కూడా అపవిత్రమైనదిగా నల్లదిగా లభించింది. गाया भी जाता है श्याम सुंदर. कृष्ण का चित्र भी काला और गोरा बनाते. మరి మహిమ కూడా ఏమని చేస్తూ ఉంటారు? శ్యామ సుందరుడు అని అంటూ ఉంటారు. శ్రీకృష్ణుడి యొక్క చిత్రం కూడా నల్లగా తెల్లగా ఇలా తయారు చేస్తారు. అవి తుమ్ సభీ శ్యామ్ సుందర్ హో. పహలే భారత్ గోల్డెన్ ఏజ్డ్ థా, అబ్ ఐరన్ ఏజ్డ్ హై.
మరి మనం అందరం కూడా శ్యామ్ సుందర్గా ఉండేటువంటి వారు. భారతదేశం గోల్డెన్ ఏజ్గా ఉండేది, ఇప్పుడు ఐరన్ ఏజ్డ్గా అయిపోయింది. अब फिर बाबा ज्ञान चिता पर बिठाए पूरा बनाते. ఇప్పుడు బాబా జ్ఞాన చితి పైన కూర్చోబెట్టి మనందరినీ కూడా సుందరంగా తయారు చేస్తూ ఉన్నారు. अगर मुक्ति और जीवन मुक्ति चाहिए तो वह विकारों का हथियार कैंसल करना. బాబా అంటున్నారు, శివ బాబా నుండి ముక్తి జీవన్ ముక్తి వారసత్వాన్ని పొందాలి అంటే ఆ వికారాల యొక్క బంధాన్ని బాబా అంటున్నారు ఇంకా తొలగించుకోవాలి అంటున్నారు. పవిత్రతాకి రాఖీ బంధం అంటే తొలగించుకోవాలి అంటే దానిలో పరివర్తనను తీసుకురావాలి. ఆ బంధంలో ఆ సంబంధంలో పవిత్రతను జోడించండి అంటున్నారు. శివ బాబా ద్వారా పవిత్రత యొక్క రాఖీని ధరించండి. यह अभी की ही बात है जबकि तुम ब्रह्मा के बच्चे हो. ब्राह्मण बिगर कोई भी यहाँ आ नहीं सकते. ఇదంతా ఇప్పటి విషయం ఉంది. బ్రాహ్మణులుగా అవ్వకుండా ఎవరు కూడా ఇక్కడికి రాలేదు కదా. तुम हो ब्रह्मा मुख वंशावली. शिव बाबा कहते हैं मुझ निराकार की महिमा तो गाते हैं परंतु शरीर जब तक न ले तो कर ही क्या सकते. శివ బాబా అంటున్నారు, పిల్లలు మీరు నిరాకారుడి యొక్క మహిమను చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకైతే శరీరం ధరించాము ఇంకప్పటి వరకు ఇంకేం చేయగలుగుతాము. మే బహుత్ జన్మోं के अंत के जन्म में आता. శివ బాబా అనేక జన్మల యొక్క అంతిమంలో ప్రవేశిస్తారు, సృష్టి పైన అవతరిస్తారు బ్రహ్మా తనువులు. అవి సబ్కా వినాశ్ హోనా. ఇప్పుడైతే అంతా వినాశనం అయ్యేదే ఉంది. ब्रह्मा द्वारा स्थापना किसकी? कलयुग की स्थापना तो कभी होती नहीं. మరి బ్రహ్మ ద్వారా స్థాపన అంటే కలియుగం యొక్క స్థాపన కాదు కదా. స్థాపన होती है सतयुग की संगम पर. స్థాపన ఎవరిది జరుగుతుంది అంటే సత్యుగం యొక్క స్థాపన జరుగుతుంది, సంగమ యుగంలో జరుగుతుంది. బాబ్ कहते हैं मैं आता हूं సంగమ యుగ पर. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు నేను వస్తాను సంగమ యుగంలో అంటున్నారు. तुम ब्राह्मणों के लिए यह संगम है बाकी सबके लिए है कलयुग. ఇప్పుడు మనం బ్రాహ్మణులం, మనం సంగమ యుగంలో ఉన్నాం. మనందరి కోసం సంగమ యుగం ఉంది, మిగతా వాళ్ళంతా కలియుగంలో ఉన్నారు. ఈ సమయ సబ్ ఘోర అంధ్యారే మే హై. ఈ సమయంలో అందరూ కూడా ఘోరమైనటువంటి చీకట్లో ఉన్నారు. तो घोर अंधियारे को ही बाप आकर घोर सोचना करते. మరి ఘోరమైనటువంటి చీకట్లోనే బాబా వస్తారు, దీన్నే మళ్ళీ వెలుగులోకి మారుస్తారు. तुम बच्चे जानते हो यह तो विचित्र चीज है. कृष्ण तो छोटा बच्चा है वह तो कुछ समझा ना सके. బాబా అంటున్నారు, ఇది చాలా విచిత్రమైనటువంటిది. శ్రీకృష్ణుడైతే చిన్న బాలుడు, వారైతే ఎవరికి ఏమీ అర్థం చేయించలేరు కదా. कृष्ण की आत्मा भी भिन्न नाम रूप से इनसे समझ रही है अंतिम जन्म में, इसलिए इनको श्याम सुंदर भी कहते हैं. మరి శ్రీకృష్ణుడి యొక్క ఆత్మ కూడా ఈ చివరి జన్మలో అర్థం చేసుకోవడం జరుగుతుంది. అంతిమ జన్మలో శివ బాబా యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. అందుకే వారిని కూడా శ్యామ సుందరుడు అని అంటూ ఉన్నాం. अच्छा मीठे मीठे सुखी हृदय बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह बाबा ही मेरा संसार. धारणा కోసం ఫస్ట్ పాయింట్ ఉంది. बाप दादा के समान निरहंकारी और निराकारी बनना. बाप दादा సమానంగా నిరహంకారిగా మరియు నిరాకారిగా తయారవ్వాలి. सबकी సేవ करनी, అందరి యొక్క సేవ చేయాలి.
బాప్దాదా సమానంగా నిరహంకారిగా మరియు నిరాకారిగా తయారవ్వాలి. అందరి యొక్క సేవ చేయాలి. सेकंड पॉइंट ఉంది, मुक्ति जीवन मुक्ति के लिए पवित्रता की राखी बांधनी है. मुक्ति जीवन मुक्ति కోసం पवित्रता యొక్క రాఖీని ధరించాలి. జ్ఞాన చితా పర్ बैठना, జ్ఞాన చితి పైన కూర్చోవాలి. ముక్తి జీవన్ ముక్తి కోసం పవిత్రత యొక్క రాఖీని ధరించాలి. జ్ఞాన చితి పైన కూర్చోవాలి. वरदान ఉంది, पावरफुल ब्रेक द्वारा सेकंड में व्यक्त भाव से परे होने वाले अव्यक्त फरिश्ता व अशरीरी भव. పవర్ఫుల్ బ్రేక్ ద్వారా ఒక్క సెకండ్లో వ్యక్త భావాలతో అతీతంగా అయ్యేవారు అవ్యక్త ఫరిష్టాలుగా అశరీరిగా కండి. పవర్ఫుల్ బ్రేక్ ద్వారా ఒక్క సెకండ్లో వ్యక్త భావాలతో అతీతంగా अव्यक्त फरिश्ता का अशरीरी का कंठ. चारों ओर आवाज का वायुमंडल हो, लेकिन आप एक सेकंड में फुल स्टॉप लगाकर व्यक्त भाव से परे हो जाओ. నలువైపులా శబ్దం యొక్క వాతావరణం ఉండొచ్చు, కానీ మనం ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టి వ్యక్త భావాలతో అతీతంగా వెళ్ళాలి. ఒక్కసారిగా బ్రేక్ వేయాలి. అప్పుడే అంటారు అవ్యక్త ఫరిష్తా లేదా అశరీరి. ఇప్పుడు ఈ అభ్యాసం చాలా చాలా అవసరం. ఎందుకంటే అకస్మాత్తుగా ప్రాకృతిక వైపరీత్యాలు వచ్చే ఉన్నాయి. ఈ సమయంలో ఇంకా అలాంటి సమయంలో బుద్ధి ఇంకా వేరే వైపు వెళ్ళకూడదు. బాబా మరియు నేను ఇంకా బుద్ధి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ నిలపాలి అంటే అక్కడ నిలపగలగాలి. దీనికోసం విముడ్చుకునే మరియు సర్దుకునే శక్తి యొక్క అవసరం ఉంటుంది. అప్పుడే మనం ఎగిరే కలలో ముందుకు వెళ్ళగలుగుతాం. స్లోగన్ ఉంది, खुशी की खुराक खाते रहो तो मन और बुद्धि शक्तिशाली बन जाएगी. సంతోషం అనే మందును తింటూ ఉండాలి. అప్పుడే మనస్సు బుద్ధి శక్తిశాలిగా తయారవుతుంది. సంతోషం అనే మందును తింటూ ఉండాలి. అప్పుడే మనస్సు బుద్ధి శక్తిశాలిగా తయారవుతుంది. ఈరోజటి స్వమానము, నేను అవ్యక్త ఫరిష్తా, నేను అవ్యక్త ఫరిష్తా. ఓం శాంతి.